బ్రేకింగ్ న్యూస్ మంత్రి కొండా సురేఖ పేషీలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కఠినంగా వ్యవహరించాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాలుష్య నియంత్రణ మండలిలో ఓఎస్డీగా నియమితులైన ఆయన డిప్యూటేషన్పై అటవీ దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేశాడు. ఈ నేపథ్యంలో సుమంత్ను తొలగిస్తూ మంగళవారం పీసీబీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈయనపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నా ఇటీవలే సిమెంట్ కంపెనీల నుంచి ఒత్తిడి పెరగడంతో సర్కార్ వేట వేసినట్టు తెలుస్తోంది. సుమంత్ వ్యవహారంపై కంపెనీల యాజమాన్యాలు నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన జోక్యం చేసుకుని మాట్లాడినట్టు తెలుస్తోంది. అయినా సరే మంత్రిని లెక్క చేయకుండా ఓఎస్డీ మళ్లీ కంపెనీల యాజమాన్యాలతో గట్టిగా మాట్లాడారట. దీంతో సంబంధిత మంత్రి విషయాన్ని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే పరిణామాలు చకచక మారిపోయినట్టు సమాచారం. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, కొండా సురేఖ ఇటీవల కాలంలో సంచలనంగా మారుతూ ఉన్నారు. న్యూస్ లో కూడా పదే పదే వివాదాలకు సంబంధించి పేరు వినిపిస్తుంది. మొన్నటికి మొన్న అటు పొంగులేటిపై ఫిర్యాదు చేసేందుకు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు తాజాగా ఆమె కుమార్తె మీడియా ముందు అటు రెడ్డి సామాజిక వర్గం తమను అణచివేసే విధంగా కుట్రలు చేస్తుందంటూ కుమార్తె ఆరోపిస్తున్నారు. మరోవైపు కొండా మురళి కూడా మాకు సీఎంకు ఎటువంటి విభేదాలు లేవు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు వీళ్ళ అటు నెగిటివ్ గా కుమార్తె మాట్లాడుతుంది, పాజిటివ్ గా ఇటు కొండా మురళి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి ఓవరాల్ డీటెయిల్స్? కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ పైన మొదటి నుంచి కూడా అనేక రకాల వివాదాలు వస్తూ ఉన్నాయి. ఆయన పరిధి దాటి వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు పదే పదే వచ్చినాయి. అయినప్పటికీ కూడా కొండా సురేఖ అతన్నే కొనసాగిస్తూ వచ్చింది. వాస్తవానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగి అయిన సుమంత్ను ఆయన డిప్యూటేషన్ మీద మంత్రి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. తనకు సంబంధం లేని విషయాలలో కూడా ఆయన వేలు పెడుతూ ఆ వివాదాలకు కారణమయ్యాడనేది ఆయన పైన ఉన్న ఆరోపణ. అటువంటి వ్యక్తిని కాపాడడానికి చివరిదాకా కూడా కొండా సురేఖ ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆయన పైన సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల అటు నల్గొండ జిల్లాలో ఉన్న కొన్ని సిమెంట్ కంపెనీల యజమానులను బెదిరింపులకు గురి చేశాడు. తాను చెప్పినట్లుగా వినకపోతే ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతోని దాడులు చేయిస్తానంటూ పెద్ద మొత్తంలో డిమాండ్ చేసినట్లుగా అతని పైన ఆరోపణలు వస్తాయి. ఇదే విషయమై నల్గొండ జిల్లాకే చెందిన ఉమ్మడి నల్గొండ జిల్లాకే చెందిన సీనియర్ మంత్రి ఆయన వద్దకు ఆ యజమానులందరూ కూడా వచ్చారు. ఆ మంత్రి చెప్పినా కూడా వినకుండా తన అదే పందాను కొనసాగించడంతో ఆ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళిద్దరికీ కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వాళ్ళిద్దరు కూడా దీనిపైన సమగ్రంగా దర్యాప్తు లోపల విచారణ జరిపించారు. అంతర్గత నివేదికలు తెప్పించుకున్నారు. ఇవన్నీ కూడా నిజమని తేలడంతోనే సుమంత్ పైన వేటు వేశారు. దాంతో అటు సుమంత్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతని పైన ఎక్స్టార్షన్ చేయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అతని పైన కేసులు కూడా నమోదైనట్టుగా సమాచారం అందుతుంది. దాంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. నిన్న అర్ధరాత్రి అటు జూబ్లీహిల్స్లో ఉన్న ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో హైడ్రామా చోటు చేసుకుంది. అక్కడున్న కొండా సురేఖ నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారంటూ అటు కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ హడావుడి చేశారు. తన ఇంటికి ఎందుకు వచ్చారంటూ అక్కడికి వచ్చిన వాళ్ళతో వాగ్వాదానికి దిగడమే కాకుండా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు బీసీలను అనగదొక్కే ప్రయత్నం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చేస్తున్నారు. కావాలనే మా పైన కక్షగట్టి రకంగా వ్యవహరిస్తున్నారు. పొంగులేటి అటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇట్లా అందరి పేర్లు తీసుకుంటూ తమ పైన కుట్ర చేస్తున్నారనే వ్యాఖ్యలు ఆమె చేశారు. వాస్తవానికి అప్పటిదాకా కూడా కొండా సురేఖ
ఓఎస్డీ కూడా అదే నివాసంలో ఉన్నారు. అక్కడికి మీడియాకు సమాచారం ఇచ్చింది కూడా కొండా సురేఖే. అక్కడికి పోలీసులు వచ్చారని, ఏ క్షణమైనా అటు సుమంత్ను అదుపులోకి తీసుకుంటారనే సమాచారం ఉండడంతోనే వాళ్ళు కొంతమంది మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి ఆమె తన కారులో గన్మెన్లను కూడా వదిలిపెట్టి కేవలం ఓఎస్డీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే దీనిపైన మాట్లాడే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే అటు వరంగల్లో కొండా సురేఖ భర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొండా మురళి స్పందించారు. తమకు ఎవరితోని కూడా విభేదాలు లేవు. తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి ఎలాగైతే మేము లాయల్గా ఉన్నామో అంతే నిబద్ధతతో రేవంత్ రెడ్డితో కూడా ఉన్నాం. కానీ ఇదంతా కూడా ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు. నేను ఇంతవరకు సెక్రటేరియట్కి కూడా ఒక్కసారి కూడా వెళ్ళలేదు. తనకేమన్నా అవసరం ఉంటే ముఖ్యమంత్రి నివాసానికో లేకుంటే ఉత్తమ్ నివాసానికో నేరుగా వెళ్తాను తప్పితే ఎప్పుడు కూడా సెక్రటేరియట్కి వెళ్ళలేదు. ఈ వివాదం ఎందుకు అవుతుందో తెలియదు. తమకు ఏ మంత్రులతోనూ వివాదం లేదని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తూ వచ్చారు. కానీ కొండా సురేఖ వ్యవహార శైలి మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంది. అటు జిల్లాకు చెందిన తోటి ఎమ్మెల్యేలతో ఆమె వ్యవహార శైలి పైన, వాస్తవానికి పరకాల ఎమ్మెల్యే అటు రేవూరి ప్రకాష్ రెడ్డితో వివాదంతో మొదలైంది. అక్కడ పరకాల వ్యవహారంలో ఆమె ఏలు పెట్టడం, అక్కడ తన అనుచరులకు పదవులు కావాలంటూ ఆమె పట్టుపట్టడం, అక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఉద్దేశించి అమర్యాదగా ప్రవర్తించడం, ఇది పెద్ద ఎత్తున వివాదాలకు దారితీసింది. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలతోనూ ఆమె వాగ్వాదం పెట్టుకున్నారు. ఆమెతో విభేదాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం, దీని అంతటిపైన కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయన పోడు భూముల గురించి అక్కడ అటవీ శాఖ అధికారులతో చర్చించినప్పుడు ఆయనతో వివాదం పెట్టుకుంది. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. మేడారం పనులకు సంబంధించి ఆయన కంపెనీలకే కాంట్రాక్టులన్నీ కూడా తీసుకుంటున్నాడనే ఆరోపణలు చేసింది. దీనిపైన పొంగులేటి స్పందించారు. సురేఖ అక్క ఎందుకు అట్లా అందో తెలియదు అంటూ ఆయన స్పందించారు. కానీ అటు ప్రభుత్వం మాత్రం ఇటు కొండా సురేఖ వ్యవహార శైలిపైన కొంత ఆగ్రహంగానే ఉంది. ఆమె పదే పదే ఇటువంటి వివాదాలు తీసుకురావడం వల్ల అటు పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లకుండా ఇటువంటి చిల్లర పంచాయతీలన్నీ కూడా హైలైట్ అవుతున్నాయి. కాబట్టి కొంతవరకు సంయమనం పాటించాలని చెప్తున్నప్పటికీ పదే పదే ఇదే వ్యవహార శైలితో ఉండటంతో ఆమె పైన కొంత ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మొన్న మేడారం పనులకు సంబంధించి ఆమె చేసిన ఆరోపణలపైన కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుపుతున్న పనులలో కూడా ఇటువంటి వివాదాలు క్రియేట్ చేయడం ఎంతవరకు సబబంటూ క్లాస్ పీకిన సందర్భం ఉంది. మళ్ళా ఆమె చేతిలో అటు మేడారం పనులన్నింటినీ కూడా R&Bకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సుమంత్ ఓఎస్డీ వ్యవహారంలో ఈ రకంగా ఆమె వ్యవహారం కూడా అటు పార్టీకి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేలా ఉంది. దానిపైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించే అవకాశం అయితే కనపడుతుంది. చూడాలి దీనిపైన మరి కాసేపట్లోనే అటు మంత్రి కొండా సురేఖ కూడా స్పందిస్తారంటూ తెలుస్తుంది. ఆమె ఏమని స్పందిస్తారు, ఓఎస్డీని ఏ రకంగా వెనకేసుకొస్తారనేది కూడా చూడాలి. ఇక కొండా సుష్మితా పటేల్ చేసిన ఆరోపణలు, ఆమె చేసిన వ్యాఖ్యలపైన కూడా కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె సంబోధించిన తీరు పైన అటు నేతలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కావాలనే ఈ రకంగా అల్లరి పాలు చేస్తున్నారు, పార్టీకి ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ వాళ్ళపైన తీవ్ర ఆగ్రహం అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాలి దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ పవన్.